హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఆయుష్మాన్ ఖురానా గారు అండ్ రష్మిక మందాన గారు కలిపి నటించిన తామా మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఈ రోజు మీకు తెలుగు డబ్బింగ్ తో పాటు థియేటర్స్ లోకి అయితే రిలీజ్ అవడం జరిగింది. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది భయ్య. మూవీ రన్ టైం అయితే 2 hours 30 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో అలోక్ తన ఫ్రెండ్స్ తో కలిపి ఒక ఫారెస్ట్ కి అయితే వెళ్ళడం జరుగుద్ది. అది నిషేధం ఆ లోపలికి ఎంటర్ అవడం. అయినా సరే మనోడు వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తడక అనే ఒక అమ్మాయిని మీట్ అవడం జరుగుద్ది. దాని తర్వాత అలోక్ లైఫ్ అయితే మొత్తం మారిపోద్ది భయ్య. అసలు ఈ తడక ఎవరు, ఆ ఫారెస్ట్ లో ఏం జరిగింది, అసలు అక్కడ తన ఏం చేస్తుంది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే తామా. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో ఒకసారి కంటెంట్ చెక్ చేయండి భయ్య. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లేదు. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చలేదు. బట్ అలా అని చెప్పేసి మరీ తీసి పాడేసే మూవీ అంటే కాదు. ఎందుకంటే మెడాక్ యూనివర్స్ ఉంది. సో ఆ మెడాక్ యూనివర్స్ లో ఉన్న మూవీస్ కి కొన్ని కనెక్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సో కొత్తగా ఒక క్యారెక్టర్ అయితే తీసుకొస్తున్నారు. సో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కోసం తీసిన మూవీ అనుకోండి. సో దానికోసమన్నా ఒకసారి ట్రై చేయొచ్చు. మెడాక్ యూనివర్స్ కనుక మీకు మిగతా మూవీస్ నచ్చి సో ఆ యూనివర్స్ కోసం తెలుసుకుందాం, తామా క్యారెక్టర్ కోసం తెలుసుకుందాం అనుకుంటే చూడొచ్చు అని చెప్తా. కొన్ని పాజిటివ్స్ అయితే ఉన్నాయి, ఫుల్ వీడియోలో మాట్లాడేసుకుందాం. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే తీసుకున్న కాన్సెప్ట్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది భయ్య. ఈ తామన్న కాన్సెప్ట్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. అండ్ మెయిన్ గా నాకు పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఓన్లీ సెకండ్ హాఫ్ లోనే ఉన్నాయి. ముందు మూవీస్ చూసుకుంటే చాలానే మూవీస్ ఉన్నాయి. స్త్రీ కానీ, బేడియా కానీ, అలా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. పర్టికులర్లీ వీళ్ళు ట్రైలర్ లోనే చూపించారు బేడియాతో అయితే కనెక్షన్ ఉందని చెప్పేసి. సో ఆ కనెక్షన్ ఏదైతే ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేశారు భయ్య. మెయిన్ ఆ కనెక్షన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. బేడియా కనెక్షన్ అనేది అంటే యూనివర్స్ లోకి ఏదో అమాయకం ఇరికించమన్నట్టు కాకుండా ఇంట్రెస్టింగ్ గానే ఇరికించారు. నాకు అది నచ్చింది. అంటే సెకండ్ హాఫ్ లో కొన్ని సీక్వెన్సెస్ అయితే ఉంటాయి. వాల్వరిన్ సీక్వెన్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అది చాలా విజువల్లీ టెక్నికల్లీ బాగా అనిపించింది. ఆ ఫైట్ సీక్వెన్స్ అదంతా కూడా కొన్ని కామెడీ మూమెంట్స్ కానీ, కొన్ని ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ కానీ సెకండ్ హాఫ్ లో కొంచెం పర్లేదు అనిపించింది భయ్య. కొంచెం టైం పాస్ అయింది సెకండ్ హాఫ్ అయితే నాకు. ఇంకా పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. రష్మిక మందాన గారు కానీ, ఆయుష్మాన్ ఖురానా గానీ, నవాజుద్దీన్ సిద్దిక్ గారు కానీ, మెయిన్ గా పరేష్ రావల్ గారు కానీ, వీళ్ళందరూ పర్ఫార్మెన్సెస్ అయితే కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ అనిపించింది. కానీ బట్ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు బాగానే పర్ఫార్మ్ చేశారని చెప్తా. పర్ఫార్మెన్సెస్ కోసమే మాట్లాడుతున్నాను నేను. అండ్ అక్కడక్కడ ఓకేష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా యావరేజ్ అనిపించాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెజెంటేషన్ అస్సలు బాగాలేదు భయ్య. నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఇలాంటి మూవీస్ కి వరల్డ్ బిల్డింగ్ అన్నది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వరల్డ్ బిల్డింగ్ గురించి మాట్లాడుకుంటే జీరో, నథింగ్. అసలు లిటరల్లీ చెప్తున్నా, ఏదో అక్కడక్కడ కొన్ని మూవీస్ లో ఉన్న ట్రూప్స్ ని తీసుకొని ఇందులోకి అదే ట్రూప్స్ ని యాడ్ చేసుకుని ఫెమిలియర్ గా, చాలా ఫెమిలియర్ గా తీస్తారు. దీని ముందు మూవీస్ మీరు చూసుకుంటే బేడియా కానీ, ఇంకా స్త్రీ కానీ, ఇలా కొన్ని ఉన్నాయి. సేమ్ అందులో ఏ ఫార్మేట్ అయితే వాడతారు ఇందులో కూడా అదే ఫార్మేట్ ఉంటుంది భయ్య. ఒక క్యారెక్టర్ ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే జస్ట్ క్యారెక్టర్ అవట్లా, ఒక వరల్డ్ మొత్తం తీసుకొస్తున్నారు తామా గురించి. సో ఆ వరల్డ్ బిల్డింగ్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేయాలి. బోర్ కొట్టుద్ది, చిరాకు వస్తుంది. కామెడీ ట్రై చేస్తారు, అసలు కామెడీ వర్కౌట్ అవ్వదు. ఆ వరల్డ్ బిల్డింగ్ సెటప్ ఏది వర్కౌట్ అవ్వదు. ఎవరన్నా వరల్డ్ బిల్డింగ్ స్టార్టింగ్ నుంచి సెట్ చేసుకుని క్యారెక్టర్స్ ని ఇంట్రడక్షన్ చేసుకుని తీసుకెళ్తారు. అప్పుడు ఇక్కడ అదే ఉండదు. డైరెక్టర్ క్యారెక్టర్స్ ని తీసుకొచ్చేస్తారు. తర్వాత మధ్యలో ఒక 2 సీన్ దగ్గర వరల్డ్ బిల్డింగ్ చూపిస్తారు. అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు అదైతే. ఫస్ట్ హాఫ్ అయితే ఫోర్స్డ్ సెటప్స్ మొత్తం అన్ని కూడా. చాలా కన్వీనియంట్ రైటింగ్ ఉంటుంది. వాళ్ళకి తగ్గట్టుగా, మనకి తగ్గట్టు కాదు. ఒక నేచురల్ ఫ్లో అన్నది ఉండదు. చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది మూవీ అన్నది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లైమాక్స్ ఏం జరుగుతుందో కూడా మీకు మూవీ స్టార్టింగ్ నుంచి అర్థమైపోతుంది భయ్య. అంత ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. అంత ఫెమిలియర్ ట్రూప్స్ అయితే వాడుకుంటారు అన్నమాట. ఇంటర్వల్ బ్యాంక్ కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. చాలా ఫోర్స్డ్ గా ఉంటుంది భయ్య ప్రతిదీ కూడా. అండ్ మెయిన్ ఆ లవ్ స్టోరీ కూడా అస్సలు వర్కౌట్ అవ్వలేదు. చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది నాకైతే. ఎమోషన్స్ చాలా కష్టపడ్డా ట్రై చేయడానికి, పెనడానికి, అస్సలు వర్కౌట్ అవ్వలేదు అది కూడా. ఇంకా సాంగ్స్ అంటారా, 2 ఐటమ్ సాంగ్స్ ఉంటాయి భయ్య. కళాఖండాలు అయితే వచ్చిన ప్రతిసారి నేను అయితే ఫోన్ తీసుకున్నా. తలబడి వచ్చింది. ఆ సాంగ్స్ తెలుగు డబ్బింగ్ లో తీయడం వల్ల అసలు వర్కౌట్ అవ్వలేదు. మరి హిందీలో బాగుంటాయేమో నాకు తెలియదు, కానీ తెలుగు డబ్బింగ్ లో అసలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. నాకు అవైతే స్పీడ్ బ్రేకర్ లాగానే అనిపించినాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంత ఇంపాక్ట్ అయితే లేదు. అండ్ మెయిన్ నాకు ఇంకా ప్రాబ్లం ఏంటంటే విజువల్లీ టెక్నికల్లీ సినిమా చాలా ప్రాబ్లమేటిక్ గా అనిపించింది నాకు. కొన్ని నైట్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి, అవి అసలు వర్కౌట్ అవ్వలేదు. కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి, అవి కూడా చాలా డల్ గా అనిపించాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బ్యాడ్ ఉంది భయ్య. అంటే నేను ఇంతకు ముందు బేడియా గానీ, మూన్జే గానీ ఇలా వాటిల్లో ఉన్నంత క్వాలిటీ అయితే నాకు ఈ మూవీలో కనిపించలేదు. అది కూడా ప్రాబ్లం గానే అనిపించింది. ఇంకా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇప్పుడు చెప్తాను. మెయిన్ విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో నవాజుద్దీన్ సిద్దిక్ గారు అస్సలు సెట్ కాలేదు భయ్య. అసలు ఇంప్రెసివ్ గా కూడా అనిపించదు. చాలా కామెడీ చేస్తారు. విలన్ కామెడీ పీస్ కింద చూపించి మీరు భయపడండి, మీరు మీ మీద ఇంపాక్ట్ చూపిస్తామంటే అస్సలు వర్కౌట్ అవ్వదు. నవాజుద్దీన్ సిద్దిక్ గారు అయితే అస్సలు సెట్ కాలేదు. ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది ఆ క్యారెక్టర్ లో, బట్ ఆ క్యారెక్టర్ ఆయన సూట్ కాలేదు. అండ్ ఇంకా రష్మిక మందాన కూడా ఆ క్యారెక్టర్ కొన్ని చోట్ల బాగా అనిపించింది భయ్య, కొన్ని చోట్ల మాత్రం చాలా హార్డ్ గా అనిపించింది. ఆయుష్మాన్ ఖురానా గారు కూడా సెకండ్ హాఫ్ లో సెట్ అయ్యారు.
ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మెయిన్ క్యారెక్టర్స్ అయితే అసలు సెట్ కాలేదు. ఏ మూవీ కన్నా స్టార్టింగ్ చేసుకుంటారు లుక్ టెస్ట్లు కానీ, క్యారెక్టర్స్ టెస్ట్లు కానీ ఇవన్నీ చేసుకుంటారు. మరి అది చేసుకున్నారో లేదో నాకైతే అర్థం కావట్లేదు. అస్సలు సెట్ అవ్వలేదు భయ్య. నాకైతే చాలా హార్డ్గా అనిపించారు ప్రతి ఒక్కరు కూడా. పర్ఫార్మెన్సెస్ మాత్రం పేరు పెట్టాల్సిన పని లేదు. వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. నేను వాళ్ళ ఆ క్యారెక్టర్స్ కి సెట్ అవ్వలేదు అని చెప్తున్నా. నాకైతే అలాగే అనిపించింది. ఓవరాల్ గా మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నన్ను అంతగా ఏమి ఇంప్రెస్ చేయలేదు భయ్య. సెకండ్ హాఫ్ లో ఆ మెయిన్ యూనివర్స్ కనెక్షన్ అండ్ కొన్ని సీక్వెన్సెస్ బాగున్నాయి తప్ప ఉన్నదంతా కూడా నాకు నచ్చలేదు. మూవీ చాలా ప్రిడిక్టబుల్ గా చాలా రొటీన్ ఫార్ములాని అయితే యూజ్ చేసుకున్నారు. టైం పాస్ కి ఏం లేవు, చూద్దాము తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి అనుకుంటే వెళ్ళండి. మీ దగ్గర అమౌంట్ ఉండి మీ దగ్గర టైం ఉంటే థియేటర్ లో చూడండి. నేనైతే చూడదని చెప్పి టైప్ కాదు. ఇష్టం భయ్య, నేను ఏ మూవీ అయినా చూడమని చెప్తాను. నేను మీ దగ్గర అమౌంట్ ఉందా, టైం ఉందా, మీ ఇష్టం, చూడండి అంతే. నా ఒపీనియన్ అయితే తీసుకోవద్దు, మీ ఒపీనియన్ కూడా తెలుసుకోండి. ఓకే, మీకు కానీ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.